రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఒరిము వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చివాడిన యుండుటకు ఆయనను అలాగ చేశాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయం బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయిస్తున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచున్నాము. మంచిదండి. దేవుని యొక్క సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానం మనం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి తండ్రి, దేవా ప్రభువా, ఈ యొక్క సభలోనైనా వర్తమానాన్ని తెలియజేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును వాక్శక్తిని మాకు అనుగ్రహించి కొన్ని విలువైన సంగతులను ప్రభువా చేరవలసిన ప్రజలందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మంచిదండి. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే ఏదుకు మీద ఉన్న దేవుని సేవకులందరికీ, చేరువచ్చిన సహోదరులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ప్రభు నేను మేము సేవకు ప్రతిష్ఠించుకోవడం, ప్రభు ఈరోజు దేవుని ఒక వర్తమానాన్ని తెలియజేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే మీ వద్దకు పాంప్లెంట్స్ అనేవి వచ్చినాయి. అవి ఈ నెల 22, 23 తేదీల్లో మా స్వగ్రామంలో ఎర్రపతవరం ప్రాంతంలో జరుగుతున్న కడవరి వారి ఉద్యోగ సభలు అవి. వాటి కోసం మీరు ప్రార్థన చేయండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సభకు 2 రోజులు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం లేఖన భాగంగా రోమిలికి రాసిన పత్రిక 23 నుంచి చివరి వరకు మనం చదువుకున్నాం. 31 వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న ఈ లేఖన భాగంలో మనకు అర్థమైన సంగతి ఏంటంటే, ఎప్పటి నుంచో దేవుని సేవకుల యొక్క ప్రత్యక్షతలో నుండి మన ఇంటూ వస్తున్నాం. మనము విశ్వాసము ద్వారానే దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పాం. సేవా ప్రతిష్ఠ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. ఎవరి సాక్ష్యమైనా వింటుంటే, రాత్రి బ్రదర్ చెప్పిన సాక్ష్యం కూడా వింటుంటే, అది మనకే కూడా అలా జరిగింది కదా అనే ఆలోచన మనందరికీ వస్తుంది. అయితే ఈ పరిచర్యలో మనం ప్రభు ద్వారా, అయితే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈరోజు చాలామంది వారు ఏం చెప్తున్నారు అంటే, గొప్పగా జీవించడం ద్వారానే మనం పరలోకం వెళ్తాం, నీతిమంతులుగా తీర్చబడతామని చెప్తున్నారు. దేవుని మహాకృపను బట్టి
ఈ స్థలానికి చేరువచ్చిన మనందరినీ ప్రభు ప్రేమించి ఈ పరిచర్యకి మనల్ని దగ్గర చేసి విశ్వాసం ద్వారా మనకు నీతి కలిగింది. మనం పరలోకంలో కూర్చున్నామంటేనే మనం పరిశుద్ధులము నీతిమంతులము అని గొప్ప సత్యాన్ని ప్రభు మనకు తెలియజేశారు. ఇది ప్రారంభంలో చాలామంది వ్యతిరేకించిన అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు వెంబడిస్తున్న సేవకులు ఏం చెప్తున్నారు అని వాళ్ళు పరిశీలిస్తే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు కలిపి చెరిపే బోధకులు కూడా ఏం చేశారంటే లేదు లేదు, దేవుని పని చేయడం వల్ల మనం నీతిమంతులు అవ్వం, గొప్పగా జీవించడం వల్ల మనం అవ్వం, మనం కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతామని కొంతమంది మార్చుకున్నవారు ఉన్నారు. కొంతమంది ఇది మాకు తెలుసు అనే విధానంలో చెప్పి వదిలేసి ఒక వర్తమానం చెప్పేస్తే పోద్ది కదా అని చెప్పేసి వదిలేసిన వారు ఉన్నారు. అయితే గతంలో వీళ్ళందరూ కూడా జీవితం వలనే క్రియల వలనే సేవకులు ఈరోజున లేదు లేదు కృప ద్వారానే మన నీతిమంతులుగా తీర్చబడ్డామని ఒప్పుకుంటున్నారు. అమ్మ మీరు అందరూ వాక్యాన్ని శ్రద్ధగానండి. ఇక్కడ ఉన్నవారందరూ చాలా మంచివారు. ఎందుకంటే గతంలో మేము ఉన్న పరిచర్యలో మెయిన్ స్పీకర్లే జాగ్రత్తగా వినేవారు, ముందుగా చెప్పేవారు, ఎవరు వినేవారు కాదు. కానీ మన పరిచర్యలు అది అటువంటిది లేదు. చక్కగా పేతురు గారు చెప్పిన, ప్రసాద్ గారు చెప్పిన, ఎవరు చెప్పినా చక్కగా అందరూ శ్రద్ధగా వింటారు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తాను నేను. కనుక ఎవరితో ప్రభు ఎవరి ద్వారా ఏం మాట్లాడతారు అనేది శ్రద్ధగా వింటారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తాను. అయితే కృప ద్వారానే నీతిమంతులు అయ్యాం, కృప ద్వారానే పరలోకం వచ్చిందని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్న చాలామంది ఈరోజున వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజున యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన ద్వారా మనకు ఏ స్థితి కలిగిందో మనకు అర్థమైంది. పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడిన ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది పెంతెకొస్తు దినాన. ఆ ఆత్మను పొందుకున్న ద్వారా మనకు ఏ ప్రయోజనం కలిగిందో మనకు అర్థమైంది. కానీ ఈ రోజున సేవకుల వలన కూడా చాలా ప్రయోజనం ఉంది. ప్రత్యక్షతతో ఆత్మ నడిపింపుతో వాడబడుతున్న సేవకుల వలన కూడా చాలా ప్రయోజనం ఉంది. కానీ చాలామంది ఈ రోజున మీరు అర్థం చేసుకోండి, సేవకుల ద్వారా ఆత్మలు అనేవి రక్షించబడాలి. విశ్వాసుల ద్వారా కూడా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. ఈ క్రమంలో చాలామంది చెప్తున్నది ఏంటంటే, మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను వింటుంటే చాలా బాధ కలుగుతుంది. అది చాలా పెయిన్ఫుల్గా ఉంది నా హృదయంలో. మీరు మారు మనసు పొంది మీరు చేస్తున్న తప్పులు విడిచిపెట్టేసి అప్పుడు ప్రభుని విశ్వసిస్తే, అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్తున్నారు. అసలు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, జీవము కలిగిన దేవుని వైపు మనం టర్న్ అవ్వడమే మారు మనసు అని దేవుని వాక్యం మనకి చెప్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్తుంది ఏమని, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన ఏం చేస్తున్నాడు, కుమారులుగా చేస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఏమని, ఆయనను ఎందరు అంగీకరించుదురో వారందరూ దేవుని కుమారులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే చాలామంది, మీరు చేస్తున్న తప్పులు విడిచిపెడితేనే, మీరు చేస్తున్న పాపాలను విడిచిపెట్టి అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే అప్పుడు అవుతారు మీరు నీతిమంతులు, అప్పుడు దేవుని కుమారులు అవుతారని చెప్తున్నారు. ఇలాగ రాంగ్ అనేది వారు చాలామంది చెప్తున్నారు. ఇక్కడ చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గల వారు నీతిమంతుగా తీర్చబడే ఉండుటకు ఆయనను అలాగ చేశాను. 27వ వచనం, కాబట్టి అతిశయ కారణం ఎక్కడా, అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడును, క్రియాన్యాయం బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టి అన్నాడు. తర్వాత వచనాల్లో కూడా ఏం చెప్తున్నాడు, విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసం వలనే మనుషులు ఏం చేయబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఈరోజు గమనించండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారని మనం అర్థం చేసుకుంటే,
తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయొద్దు కానీ మొదటి అధ్యాయం 15వ వచనంలో ఏముంటుంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చారని ఉంటుంది. అలాగే మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది? పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. యేసు ప్రభువారు పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమయ్యాడు. పాపములు తీసివేయటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే అది ఎలా జరుగుద్ది? ఆయన దేవుని కుమారుడని, ఆయన మన కొరకు వచ్చారని, ఆయన మన కొరకు మరణించారని, 3వ దినాన పునరుద్ధాడై లేచాడని మనం హృదయంలో విశ్వసిస్తే, ఆయనను ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటే మనకేం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది, నీతి కలిగిద్దని దేవుని వాక్యం రోమపత్రిక 10వ అధ్యాయంలో కూడా దేవుని లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఈరోజున చాలామంది ఏం చెప్తున్నారంటే, ఈ బోధకులు, ఈ కలిపి చెరిపే బోధకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, విశ్వాసం వలన ఇంత సింపుల్గా వచ్చేస్తుందా నీతి, పరలోకం అనేది వారు ఎక్కువ వాదిస్తున్నారు. కొంతమంది ఒప్పుకుంటున్నప్పటికీ చాలామంది ప్రభుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, నువ్వేం పాపం చేస్తున్నావు, నువ్వు ఏది చేస్తున్నావు, అది మానేసి దాన్ని విడిచిపెట్టి, అంటే దాన్ని విడిచిపెట్టి వస్తే ఇంక యేసు ప్రభు అవసరం ఏముంది మనకి? పరిశుద్ధాత్ముడు అవసరం ఏముంది చెప్పండి? అలా చెప్తున్నారు చాలామంది. నేను అంటాను, యేసు ప్రభు వారు ఒక బావి వద్ద సమరయ స్త్రీకి ఏం చెప్తున్నారు? ఆయన వాక్యం చెప్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. ఆమె పడిన తర్వాత చివరికి ఆయన క్రీస్తుని తెలుసుకుని ఆమె ఏం చేసింది? కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. ఊరిలోకి వెళ్ళిన ఆమె ఆ ఊరంతటి గురించి ఆమెకు తెలుసు కాబట్టి, నువ్వు ఈ పాపం చేస్తున్నావు, ఆ పాపాన్ని మానేసి వచ్చి ప్రభుని నమ్ముకో, అప్పుడు నీతిమంతురాలు అవుతావు, రక్షణ కలుగుతుందా అని చెప్పిందా? ఎక్కడైనా ఉందా అలాగా? నువ్వు ఫలానా తప్పు చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, లేకపోతే ఇంకో తప్పు చేస్తున్నావు, దాన్ని విడిచిపెట్టే త్వరగా వచ్చి ప్రభుని విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది, నీతి కలుగుతుంది అని చెప్పిందా? అలా చెప్పలేదామె. ఏం చెప్పింది? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ ఆయన ఒకసారి చూదురు కానీ రండి, ఆయన మాటలు విందురు కానీ రండి అని ఆ ఊరిలో ఉన్న ప్రజలందరినీ ఎక్కడ తీసుకొచ్చింది? యేసు ప్రభు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. తర్వాత చూడండి, 41వ వచనం కానీ చదవండి. ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని చెప్పారు. అంటే ఆయన ఏమని తెలుసుకున్నారు? లోకరక్షకుడు అని తెలుసుకున్నారు. ఈయనే లోకరక్షకుడు, ఈయన యందు మేము విశ్వాసం ఉంచితే మాకు పాపక్షమాపణ కలుగుతుంది, మాకు నీతి కలుగుతుంది, రక్షణ కలుగుతుందని వారు విశ్వసించారు. అంటే అక్కడ విశ్వసించారని ఉందా? ఆయన లోకరక్షకుడు అని నమ్ముతున్నారన్న కదా ఉంది. ఆయన చేస్తున్న తప్పులు విడిచిపెట్టారని ఏమైనా ఉందా? లేదు కదా. కానీ ఈరోజున రాంగ్ సువార్తనలు చెప్తున్నారు. ఏమని? దేవుని కృపను బట్టి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ప్రవేశించి అనేకులకు సువార్త ప్రకటించి, మీరు ఆదాము ద్వారా పాపులయ్యారు, ఒకని ద్వారా మనం పాపులమయ్యాం, యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా మనకు నీతి కలిగిద్దని చెప్తే, మళ్ళీ అక్కడ దొంగతనంగా ప్రవేశించి ఏం చెప్తున్నారు? పలానా ఆనందబాబు ప్రసాద్ గారు, పలానా బ్యాచ్ మీకు ఇలా చెప్తున్నారా? అది కాదు, నువ్వు చేసిన తప్పులు విడిచిపెట్టేస్తే అప్పుడు వచ్చి దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడు అవుతావు, పరలోకానికి వెళ్తావని చెప్తున్నారు. ఒక మనిషి సామర్థ్యం వలన తన తప్పులు విడిచిపెట్టగలుగుతాడా? ఒక మనిషి సామర్థ్యం వలన తప్పులు విడిచిపెడితే ప్రభుని విశ్వసించినప్పుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎందుకు చెప్పండి? ఒక మనిషి సామర్థ్యం వలన నీతిమంతుడు, ఇవన్నీ వీళ్ళకి అర్థం కావట్లేదు. చూడండి, ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ప్రభునందు విశ్వాసం ఉంచువాడు నశింపక. ఇక్కడ కూడా విశ్వాసం అనే చెప్తున్నాడు. మన అందరికీ తెలుసు, అపోస్తుల కార్యాలు 15:9 తీయొద్దు కానీ, విశ్వాసం వల్ల మన హృదయాలు ఏమైనాయి? పవిత్రపరచబడ్డాయని దేవుని వాక్యం మనకే చెప్తుంది. అలాగే దేవుని వాక్యం ఇంకా యోహాను సువార్త 5:24 కూడా, నా మాట విని నన్ను పంపునివానందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఏ పదం, ఏ వచనాన్ని మనం టచ్ చేసినా విశ్వాసం అనే పదమే కనబడుతుంది. ఏమని? ఆయన దేవుని కుమారుడని, ఆయన ప్రభు అని మనం విశ్వసిస్తే మనకు నీతి కలుగుతుంది. తద్వారా మన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, మనకు రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈ రోజున ఈ యొక్క బోధకుల వల్ల మన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఒక వర్తమానం చెప్పారు. ఏమని? పనివారు కొద్దిగానే ఉన్నారు. కొద్దిగా ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఏమన్నారంటే, ఇప్పుడు చాలామంది బోధిస్తున్నది వేరు, మీరు బోధిస్తున్నది వేరు. మీరు కొద్దిమందే ఉన్నారు, మేము బోధిస్తే వేల మందిలో వస్తారు జనాంగం. మీరు బోధిస్తే కొద్దిమందే వస్తారు. తక్కువ మంది కృపను చెప్పేవాళ్ళు ఉన్నారు, మీరు చెప్తున్నది ఉన్నారు. క్రియల వలన పని చేస్తే పరలోకం అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారని అంటున్నారు వీళ్ళు. నేను అంటాను, ఇదే బైబిల్ ఏమని ఉంది? కలిపి చెరిపేవాళ్ళు అనేకులు ఉన్నారని ఉంది బైబిల్లో. ఉందా లేదా? కలిపి చెరిపేవాళ్ళు తక్కువ మంది ఉన్నారా? అనేకులు ఉన్నారా? అనేకులు ఉన్నారు. మీరు ఆ లిస్టులోనే ఉన్నారు. కలిపి చెరిపేవారి లిస్టులోనే మీరున్నారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. గమనించండి, ఈ మాటలన్నీ మనకు తెలియనివి కాదు, వింటున్న మన అందరికీ. కానీ ఒక మాట గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రభువునందు మన అందరూ విశ్వాసం ఉంచడం ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షించబడ్డాం. యేసు ప్రభు ద్వారా మనకి ఈ స్థితి కలిగింది. అయితే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యోహాను సువార్త 6:38 చదవండి. నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమని? నా ఇష్టమును నెరవేర్చుకున్నప్పుడు రాలేదు. అప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడా లేదైనా? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన మన కొరకు మరణించారు, ప్రాణం పెట్టారు, రక్షణ అనేది ఆయన తీసుకొచ్చారు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 34 కూడా ఒక మాట ఉంటుంది. ఏమనంటే, యేసు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు గమనించండి దేవుని వాక్యాన్ని. యేసు ప్రభు ద్వారా మనకేం కలిగింది? నీతి కలిగింది, రక్షణ కలిగింది. అది మన ఆత్మకి కలిగింది. ఇప్పుడు మనం ఆత్మలో శరీరంలో ఉన్నాం, ఆత్మకి ఆ స్థితి కలిగింది. మనం పరిశుద్ధులమని ప్రభు పేరు పెట్టాడు, పరలోకంలో మనం కూర్చుండబెట్టాడు. అయితే శరీరంలో పాప నియమం అనేది ఉందా లేదా? విశ్వాసి అనేవారు పాపం చేస్తాడా లేదా? దేవుడు చాలా విషయాలు దేవుని సేవకుల ద్వారా మాట్లాడారు. అయితే శరీరంలో, మధ్య శరీరంలో, పాప నియమం ఉన్న శరీరంలో విశ్వాసులు ఉన్నారు కనుక పాపం చేస్తారని సహాయకరంగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఎవరిని ఇచ్చారు? పరిశుద్ధాత్మని మనకిచ్చారు. ఇప్పుడు ఆత్మ చేత మనం నడిపించబడితే, ఉదయకాల వాక్యం వచ్చింది ఏమని? శరీరేచ్ఛలు, తీర్పులు తీరుస్తున్న వారు అందరూ తప్పులు చేస్తున్న వాళ్ళని చూసి వీళ్ళు నీతిమంతులే, వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారా అని అంటున్నారు. కానీ వాళ్ళు కూడా, నేను ఒక ఆయన మన డైరెక్టర్గా అడిగాను, ఏమనంటే, నువ్వు బాప్తిసం పొందుకున్న కాడి నుంచి, యేసు ప్రభుని విశ్వసించిన కాడి నుంచి, మోహపు సూపులు కానీ నేను ఏ తప్పు చేయలేదని నువ్వు ఏమైనా ధైర్యంగా ఎత్తగలుగుతావు అని అడిగాను. ఎత్తలేం కానీ అంటున్నాడు. మళ్ళీ ఎత్తలేం కానీ అని అన్నాడు.
మరి ఎందుకు ఆలయాలు చూస్తే తీర్పులు తీరుస్తున్నావు అని చెప్పాను. ఇప్పుడు పాపేచ్ఛలు అనేవి మనసుకు ఉంటాయి కాబట్టి మనకు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తెలుసు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు అన్నారు. ఇట్టి వాటిని అంటే ఏంటి? శరీర కార్యాలని నెరవేర్చుకునే విశ్వాసులు వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ఈరోజు చాలామంది సంఘాల్లో చూడండి, ధర్మశాస్త్రోపదేశకులు క్రమం చెప్తారు. ఏం చెప్తారు? క్రమం. జోలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, క్రమంగా స్త్రీలు ఎలా కూర్చోండి, పురుషులు ఎలా కూర్చోండి, పిల్లలు ఎలా కూర్చోండి, పిల్లలకి పెద్దలకి ఎప్పుడు క్రమంతో ధర్మశాస్త్రాన్ని చెప్పి 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 చెప్పిన వాళ్ళకి తీసుకొచ్చేస్తుంది. ఏమని ఒక ఆయన అంటున్నాడు, మొన్న మా ఊళ్ళో నేను సభ పెట్టించిన అన్నాడు. అంటే జనాలు ఎవరు మారట్లేదు అంటున్నాడు. నేను మా ఊరిని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్తాను అన్నాడు. అందుకు అర్థం కాని ఇష్టం ఏంటి? క్రమం చెప్తున్నారు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తున్నారు. వాస్తవానికి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేర్చుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకుంటేనే మన శరీరేచ్ఛలను నెరవేర్చం అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఎవరైనా శరీరేచ్ఛలు నా సామర్థ్యంతో నేను కంట్రోల్ చేసుకోగలదునని ఎవరైనా చేయెత్తగలరా? ఎత్తలేరు. ఈ రోజున వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విశ్వాసం ద్వారానే ఒక మనిషి నీతిమంతుడు అవుతాడు, విశ్వాసం ద్వారానే పరలోకం వచ్చింది, రక్షణ వచ్చింది, కనీసం మనిషి చేస్తున్న తప్పులను విడిచిపెట్టి కాదు, విశ్వాసం ఉంచితే చాలు అంటున్నారు. వీళ్ళు ఇష్టాసారంగా బ్రతకమంటున్నారేమో అనుకుంటున్నారు. యేసు ప్రభు ద్వారా ఆత్మలో స్థితి మారింది. ప్రభు యొక్క ఆత్మ ద్వారా శరీరంలో స్థితి మారుతుంది. పాప శరీరాన్ని నిరర్ధకం చేసుకుని జీవించే శక్తి ప్రభు యొక్క ఆత్మ ద్వారానే సాధ్యం. అందుకనే 25వ వచనం చదవండి. మనం ఆత్మను అనుసరించి జీవించేవారం అయితమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. క్రమం చెప్తున్నారు. ముందేమనుంది? ఆత్మను అనుసరించి జీవిస్తే శరీరేచ్ఛలు నెరవేర్చరు, క్రమంగా నడుచుకుంటారని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? క్రమాన్ని ముందు పెట్టారు, ఆత్మను పక్కకు పెట్టేశారు. ఆత్మను పక్కకు పెట్టి నువ్వు క్రమంగా బ్రతకాలి, క్రమంగా బ్రతకాలి అని చెప్తున్నారు. చూడండి, ఏ సాక్ష్యాలు. కానీ క్రమం కాదు, నువ్వు ఆత్మను అనుసరించి జీవిస్తే అప్పుడు క్రమంగా నడుచుకుంటావని చెప్తే విశ్వాస ఏ ఆలోచనలో పడతాడు? అంటే ఎన్నాళ్ళు నా సామర్థ్యాన్ని బట్టి నేను క్రమంగా నడుచుకోవాలనుకున్నాను అంటే అది సాధ్యం కాదన్నమాట. ప్రభువుని నేను విశ్వసించినప్పుడు ఆయన నన్ను నీతిమంతుడిగా చేయడమే కాదు, రక్షణ ఇవ్వడమే కాదు, ఆయన కుమారుని యందు ఆత్మను నా హృదయంలో ఉంచాడు. ఆ ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నప్పుడే నేను క్రమంగా నడుచుకుంటానని తెలుసుకుంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి, మబ్బుకున్నారు అందరూ. హల్లెలూయా. అంతేనండి. క్రమం ఎలా వస్తుంది? ఆత్మ ద్వారానే వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని తీయొద్దు. కానీ రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం కూడా మనకు తెలుసేమని, మృతుల్లోని సైతం యేసు ప్రభు వారిని లేపిన ఆత్మ చావునకు లోనైన మీ శరీరాన్ని కూడా జీవింపజేస్తుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంతవరకు మనకేమర్థమైంది? యేసు ప్రభు ద్వారా ఆత్మలో స్థితి మారింది. ప్రభు యొక్క ఆత్మ ద్వారా పాప శరీరాన్ని నిరర్ధకం చేసుకుని జీవిస్తామని మనకు అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అలాగే ప్రభు ఆత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? మనల్ని జీవింపజేయడానికే ఆయన వచ్చాడు. ఆత్మ ద్వారా మన గొప్ప కార్యాలు చేయడానికే వచ్చారు. ఇప్పుడు మన పని ఏం పని? ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నాకు ప్రభు పరలోకాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడని ఎప్పుడు సంతోషించడమేనా? సంతోషించండి, మంచిది, నేను కూడా సంతోషిస్తాను. నేను ఎక్కువగా ఎప్పుడు ఒకటి చెప్తానేమంటే, నేను రక్షణ స్టేజ్లో దేవుని సేవకులు చెప్తూ ఆ రక్షణ ఆనందం నీలో ఉందా లేదని చెప్పారు. రక్షణ ఆనందం నేను ఎప్పుడు ఆనందిస్తాను, రక్షణను బట్టి నేను ప్రభుని స్తుతిస్తాను. అయితే నేనేం చెప్తున్నానంటే, నడిపించబడుతున్నాం. నిన్న కూడా ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం. ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడు మనకు దేవుడు తెలియజేస్తాడు.
ఏమని తెలియజేస్తాడు? పూర్తి స్థాయిలో సేవలోకి రావాలా లేదా, లేకపోతే ఉపదేశకుడిగా ఉండాలా, లేకపోతే పరిచర్యకి సహకరించాలా, లేకపోతే నువ్వు ఏది చేయాలనేది ప్రభు మనకు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు నేను అంటాను, చూడండి ఒక మాట, మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. లోకమును దాని ఆశయ గతించును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును అని ఉంది. ఇక్కడ వచ్చిన మన అందరం కూడా ప్రతి ఒక్కరి మీద ఆయన చిత్తం ఉంది. నిన్న మాకు సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు చెప్పాను ఏమని, ఈ పరిచర్యలోనే ఒక మనిషి పట్ల దేవుని చిత్తం ఏంటో ప్రభు యొక్క ఆత్మ మనకు ప్రేరేపణిచ్చి తెలియజేస్తాడు. దీంట్లోనే సాధ్యమని నిన్న నేను సాక్ష్యం ఇచ్చాను. అయితే మనకు ప్రేరేపణలు వస్తాయి, దేవుని సహాయం, దేవుని ఆత్మ సహాయంతో మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఏ మార్గాల్లోకి ముందుకు సాగాలో ప్రభు మనకే తెలియజేస్తారు. తెలియజేస్తున్న క్రమంలో గమనించండి, యేసుని కూడా పని చేయుటకు, మనలో నుండి పని చేయుటకు, గొప్ప కార్యాలు చేయుటకు, అపోస్తుల కార్యాలు అంటాం, ఆత్మ కార్యాలు ఆయన చేయుటకు దేవుడు చిత్తం మన పట్ల ఏముందో నెరవేరాలేదో చెప్పండి. నెరవేరాలి. మన పట్ల దేవుని చిత్తం ఏమైతే ఉందో వాక్యం చెప్తున్నప్పుడు యేసుప్రభు వారు తల్లి సహోదరులు అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక ఆయన లోపలికి వెళ్ళి ఏమంటారంటే, మీ తల్లి నీ సహోదరులు వచ్చారు, వారు వెలుపులు ఉన్నారని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? వాళ్ళందరిని చూసి ఎవరు నా తల్లి, నా సహోదరులు నా తల్లి అని చెప్పారు. అంటే ఈరోజున దేవుడు మనందరి పట్ల కూడా ఆయన చిత్తం ఉంది, ఆ చిత్తం కూడా నెరవేరాలి. నెరవేరాలేదు చెప్పండి. యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే మనకి నీతే లేదు, మనకి రక్షణే లేదు. పరిశుద్ధాత్ముడు ఆయన మనలో నుండి పని చేయకపోతే మన పాప శరీరాన్ని నిరర్ధకం చేసుకొని జీవించలేము. ఆయన సహాయంతో మనం గొప్పగా జీవించలేము. మరి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మన పట్ల కూడా ఆయన చిత్తం ఉంది కదా, ఆ చిత్తాన్ని కూడా మనం నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలి. ఆయన ఏమన్నాడు? ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా సహోదరులు నా తల్లి అని ఆయన చెప్పారు. అయితే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, చూడండి, ఇక్కడ మనందరం కూడా దేవుని సహాయంతో నడిపించబడుతున్నాం. బయట వాళ్ళు చాలామంది మనం నీతిమంతులం అయిపోయాం, పరలోకానికి అర్హులం అయిపోయామని సంతోషించడమే కాదు, మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. మనం అందరం కూడా దేవుని సహాయంతో ముందుకి సాగుతున్న క్రమంలో మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ముందుకు సాగితే మనం వర్ధిల్లమండి. మనం ఒక ప్రేరేపిస్తే ఒక మార్గంలోకి మనం వెళ్ళామనుకోండి, మనం వర్ధిల్లం. నేను కూడా ఎన్నాళ్ళ నుంచో ప్రభు నా జీవితంలో ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చకుండా నేను ముందుకు సాగిపోతున్నప్పుడు చాలా నాకున్న ఇబ్బందులు ఇంకా పెరిగిపోయాయి తప్ప ఆ ఇబ్బందులు ఏమీ తరగలేదు. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, చూడండి, యోనా గ్రంథం ఇలా కరెక్ట్గా తీయగానే వచ్చింది, దేవుడు సహాయం చేశారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం. మనందరికీ తెలుసు, యోనా గారిని నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన తర్షీసుకి వెళ్తున్నారు. తర్షీసుకి దేవుని చిత్తం కాని ప్రయాణం ఆయన చేస్తున్నాడు. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు ఏవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడతో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కాను. 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చిందంట. మనకు తెలియని వాక్యం ఏం కాదు అది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక మార్గంలో వెళ్ళమంటే ఒక మార్గంలోకి వెళ్తే ఆయన ఓడ ఎక్కితే పెద్ద తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చిందంట. అంటే ఇప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఆయన, దేవుని చిత్తంలోకి వెళ్తున్నాడా? ఆయన వ్యతిరేకంగా వెళ్తున్నాడు. అయితే చూడండి, 13వ వచనం కూడా చదవండి. తుఫాను బలము చేత సముద్రం పొంగుట వలన వారి ప్రయత్నములన్నీ వ్యర్థమైపోవును.
ఇప్పుడు ఆ ఓడ మీదకే దేవుడే తుఫాను పుట్టించాడు. తెట్లేసి సామాగ్రి పాడేసి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, తెలియక వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ వారు వాడిపోతున్నారా లేదా? వాడిపోతున్నారు, ఓడిపోతున్నారు, వాడ బద్దలైపోయే గతి వస్తుంది. అయితే చూడండి 14 వచనం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా దీన్ని చేసితివి, ఈ మనసును బట్టి మమ్మల్ని నయం చేయకుందువు గాక, నిర్దోషిని చంపితున్న నేరం మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసిరి. యోనాను ఎత్తి సముద్రంలో పాడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగాను. ఇది చూసి మనుషులు యెహోవాకు భయపడుతున్నారంట. ఆయనను పడవేయగానే సముద్రం ఏమైపోయిందంట? పొంగకుండా ఆగిపోయిందంట. ఏళ్ళ నుంచి ఈ యొక్క సత్యం వింటున్నాం. ఈ సత్యం వింటున్న మనందరిలో ప్రభు యొక్క ఆత్మ పనిచేస్తున్నాడు. పనిచేసి ప్రభు యొక్క పరిచర్యలో మనం ఎంత ఉపదేశకుడిగా ఉండాలో, లేకపోతే సేవకి సహకారంగా ఉండాలో, ఏది మనల్ని ప్రేరేపిస్తున్నాడో దాన్ని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. సభకు సహకరించమని, లేకపోతే దేవుని పని చేయమని, ఏది ఇది ఎందుకు నేను చెప్తున్నాను? దేవుని యొక్క సహాయంతో గమనించండి. చాలా నుంచి నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే ముందుకు ప్రయాణం చేశాను. వాస్తవానికి నేను చాలా నష్టపోయాను. ఈ వాక్యానికి ముందు కోయేరు వారు పాట పాడారు. ఓ యవ్వనుడా ఓ యువతి, ఆ పాట సమర్పించుకోమని. దాని చివరిలో కూడా ఏముంది? నీ ఇష్టము నీ సామర్థ్యం అది నష్టమే. మన ఇష్టం ఏంటి? మన సామర్థ్యం అది నష్టంలోనికే తీసుకెళ్తుంది. ఈరోజున దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేరేపిస్తున్నాడో, ప్రభు యొక్క ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడు ఆ ప్రేరేపణకు లొంగి మనం ముందుకు సాగిపోవాలి. లేకపోతే మనం చాలా నష్టపోతాం. మేము కూడా అలా ప్రయాణం చేసి చాలా నష్టపోయాం. ఇబ్బందులు పెరిగాయి చాలా. అలా కాకుండా ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చిన నాకు ఈ సందేశాన్ని బట్టి యేసు ప్రభువారు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టే మనం నిరంతరము ప్రభు ద్వారా నేను నీతిమంతునయ్యాను. ప్రభు లేకపోతే చూడండి, ఒక్కొక్కసారి మనం అలా ఆలోచిస్తున్నప్పుడు మన క్రియల ద్వారానో, మన మంచి ద్వారానో, మన పనుల ద్వారానో మన నీతిమంతులు అవ్వలేం, పరలోకానికి వెళ్ళలేము. కానీ యేసు ప్రభువారు వచ్చి గతంలో పాపులమైన మన పక్షాన ఆయన బలి అయ్యాడు. ఆయన బలి అవ్వడం ద్వారా మన ఆత్మకు గొప్ప స్థితి కలిగింది. ఆయన వెళ్ళిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చి మనలో ఆయన సంతోషిస్తున్నాం. దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? ప్రభు ద్వారా వచ్చిన స్థితిని బట్టి ఆనందిస్తున్నాం. ఆయన మన హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తున్నాం. కానీ ఒక విషయంలో మనం ఆనందిస్తలేదు. దేవుడు మనల్ని ఏం ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మన పట్ల ఆయన చిత్తం ఏంటి అనేది మనం ఆలోచిస్తలేదు. వాస్తవానికి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఈ పరిచర్యలో ఒక మనిషి దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే పరిచర్య ఇది. నిజంగా నిన్న నేను చెప్పాను సాక్ష్యాన్ని, గొప్ప పరిచర్య ఇది. నీ పట్ల ఇది దేవుని చిత్తం అని తెలియజేసే పరిచర్య. వాస్తవానికి కొద్ది దినాల్లోనే ఎంతోమంది సేవకులు, ఎంతోమంది పరిచారకులని ప్రభు ఈ పరిచర్యలు లేపుకున్నాడు. నిజంగా ఇంకా రానున్న దినాల్లో గొప్ప పని జరుగుతుంది మన అందరి ద్వారా. నిజంగా మొన్న ఒక మాట మధు బ్రదర్ అంటే నాకు చాలా సంతోషం కలిగింది. మేము నరలజర్లు వెళ్ళి వస్తా మాట్లాడుకుంటున్నాం. మొన్న పేతురన్నయ్య గారు వాళ్ళ సంఘానికి పిలిచి దేవుని వాక్యం చెప్పమన్నప్పుడు ఆయన తెలిస్తే తెలియక మాట అన్నారు. ఏదో చిన్న చిన్న సేవకులను తీసుకొచ్చి చెప్పిస్తున్నాను వినండి అన్నారు ఆయన. అంటే అది మధు బ్రదర్ని అన్నారు. ఆయన అలాగ అన్నారు ఏంటి, వాస్తవానికి నువ్వు మాట చెప్తాను అన్నారు. ఆయన అన్న మాట నాకు చాలా బూస్ట్నిచ్చింది. ఆ మాట ఏంటంటే, ఈ పరిచర్య చేస్తున్న వాళ్ళు 100 మందికి 5 కూడా కాదు, ఈ పరిచర్య చేస్తున్న వారు కృపను సత్యంగా గ్రహించి బోధిస్తున్నవారు 1000కి 5 కూడా ఉన్నారో లేదో తెలియదు నాకు అన్నాడు. 1000కి 5 కూడా ఉన్నారో లేదో తెలియదు. పోనీ 1000కి 5 ఉన్నారనుకుందాం, దాంట్లో మీరు కూడా ఉన్నారు, మీరు నిజంగా చాలా ధన్యులు అన్నారు. ఆ మాట నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకొని చాలా ప్రభువుని స్తుతించాను, సంతోషించాను. నిజంగా ఈరోజున
వేల మంది వెళ్తున్నారు జనాలు, కలిపి చెరిపే బోధకులు అనేకులు ఉన్నారన్నాడు ప్రభు. అనేకులు కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు. వారి ద్వారా పాప విజ్ఞప్తి గల మనస్సాక్షే ప్రజలకు కలుగుతుంది. దేవదూతల పరిచర్యను వారు అనుభవించలేకపోతున్నారు. దేవుని సహాయంతో ముందుకు సాగలేకపోతున్నారు. దేవుడు వారి పట్ల ఉంచిన చిత్తాన్ని ఆ పరిచర్యలు ఎవరు కూడా తెలుసుకోలేరు. వాస్తవానికి నాకు అనిపించింది, నేను గత పరిచర్యలో నేను ఉంటే ప్రభు నాకు ఈ స్థితి ఇవ్వకపోను, పూర్తి స్థాయిలో సేవకు సమర్పించుకునే స్థితి ఇవ్వకపోయిన బట్టి మళ్ళీ చక్కగా ఈ పూర్తి స్థాయిలో సేవకు అప్పగించుకునే వారిని కూడా ఆ బోధలో పూర్తి స్థాయిలో సేవ చేయడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, ఏదో ఉద్యోగపతనంగా వారు చెప్పేవారు. నిజానికి ఈ పరిచర్యలకు వచ్చిన తర్వాత అది చాలా పెద్ద తప్పు. వాస్తవంగా పూర్తిలో ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్నో పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న వారి కంటే ఎంత ఉన్నతులు అని ఈ పరిచర్యలో నిజంగా తెలుస్తుంది. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఇక్కడ యోనా గారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఆయన ద్వారా ఓడలో ఉన్న వారికి కూడా ప్రమాదం అనేది వచ్చిందో లేదో చెప్పండి. ప్రమాదం వచ్చింది. ఈ రోజున మన ముందుకు సాగకపోతే మన కుటుంబాలకు కూడా మనకు కూడా నష్టాలే. కాబట్టి ప్రభు యొక్క సహాయంతో మనం ముందుకు సాగుదాం. ఎప్పుడు ప్రభు ద్వారా వచ్చిన స్థితిని బట్టి ఆనందిస్తున్నాం. ప్రభు యొక్క నేను తెలియజేస్తున్నాను దేవుని యొక్క సహాయాన్ని బట్టి. కనుక ఇన్న మాటలు ప్రతి ఒక్కరూ మీ హృదయంలో భద్రపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క వర్తమానాన్ని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి పరలోకంలో కూర్చుండబెట్టి పరలోకము నుండి వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆత్మ ద్వారానే క్రమం సాధ్యమని నీ వాక్యం చెప్తుంది. ఆత్మ ద్వారానే పాప శరీరాన్ని నిరర్ధకం చేసుకుని జీవించగలమని నీ వాక్యం చెప్తుంది. ప్రభువా దేవుని చిత్తం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరి కొరకు మా కొరకు మరణించాలని ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. దేవా నేడు దినాల్లో ప్రభువా మా పట్ల నీ చిత్తం ఏదైతే ఉందో తండ్రి, ఆ చిత్తాన్ని ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరము మేము నెరవేర్చుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మేము ముందుకు సాగితే దేవా ప్రభువా యోనా గారు ఉన్న వాడకి ఎంత ఇబ్బంది వచ్చిందో మా కుటుంబాలకి మాకు అంత ఇబ్బంది కలుగుతుందని కొన్ని అనుభవాల ద్వారా మీరు సందేశాన్ని ఇచ్చారు. నీ చిత్తానికి మేము తలయొగ్గి దేవా ప్రభువా ఈ స్థలంలో నిలిచి ఆ పరిచర్యలు నిలిచి ఎలా సాగాలని వారికి ప్రేరేపిస్తుందో ప్రతి ఒక్కరిని దేవుని యొక్క శక్తి చేత మీరు నడిపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ వారి నామం పేరట అడిగి వేడుకునిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతో ఈ రోజుల్లో జరుగుతున్న అసలు బయట ఏం జరుగుతుందో, బయట బోధలు ఎలా ఉన్నాయో మనకి సేవకులు వివరించారు. మన క్రియల ద్వారా మనం నీతిమంతులం అయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. ప్రభు ఈ లోకంలోకి రావడంతో మనం ఎటువంటి స్థితిని పొందుకున్నాము, ఆ స్థితి ద్వారా మనం పొందిన పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఎలాంటి విజయాలు చూస్తాము, అలాగే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నడిపించబడుతున్న జీవితం ఎన్ని ఇబ్బందులకు గురవుతుందో బయట బోధల్లో ఉన్నవారు ఈ ధర్మశాస్త్ర సంబంధ బోధల్లో అలాగే నికోలాయితుల బోధల్లో వారు అలా ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతున్నారని, మనమైతే ఈ నీతికి కారణమగు పరిచర్యలో పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని శక్తితో నడిపించబడుతున్న ఈ పరిచర్యలో ముందుకు కొనసాగాలని దేవుని ఆత్మ సహాయంతో బోధించిన సేవకులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను.